హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. మనకి నిద్ర ఎంత ముఖ్యమంటే నిద్ర మన ఆరోగ్యానికి, మన రెగ్యులర్ లైఫ్ నెక్స్ట్ డే యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేయడానికి మనకి కంపల్సరిగా అన్ని జీవరాశులకి కూడా నిద్ర అనేది అవసరం. అలాగే మనకి అవసరం. కాకపోతే మనకి ఇంకెంత అవసరము అంటే మనం ఒక రోజు గడిపామంటే ఆ రోజులో ఎన్నో ఆలోచనలు, రకరకాల థాట్స్, రకరకాల మనుషులు, రకరకాల పనులు, రకరకాలుగా మనం ఎన్నో చూస్తూ ఉంటాం విజువల్గా కూడా. ఇవన్నీ మనకు బ్రెయిన్లో స్టోర్ అవుతూ చాలా వరకు వస్తూ డిస్టర్బ్ చేస్తూ, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని ఇష్టమైనవి ఉంటాయి, కొన్ని ఇష్టం లేనివి ఉంటాయి. ఇట్లా రకరకాలుగా మనం చూస్తుండే కొన్ని పరిచయాలు, కొత్త పరిచయాలు ఉంటాయి, కొన్ని పాత పరిచయాలు, కొంతమంది విడిపోతూ ఉంటారు, కొంతమంది కలుస్తూ ఉంటారు. ఇట్లా కొంతమంది కోపంగా ఉంటారు, కొంతమంది ఎమోషన్తో ఎఫెక్షన్గా ఉంటారు. ఇట్లా రకరకాల ప్రతిరోజు ఎన్నో మనం ఆలోచిస్తూ పరిచయాలు, ఇలాంటి ఎన్నో రకాల థాట్స్ మనకు ప్రతిరోజు వస్తుంటాయి. ఒక డేలో మనకు వచ్చిన నిద్రపోయే మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు మనకి ఎన్ని రకాలైన అవసరమైనవి, అనవసరమైనవి, పనికిరానివి, పనికొచ్చేవి, ఇట్లా రకరకాలుగా ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మనం ఎప్పుడైతే నిద్రపోతామో నెక్స్ట్ డే లేచినప్పుడు దాంట్లో పనికిరాని చెత్తంతా పోయి మళ్ళీ ఫ్రెష్గా నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్గా ఉంటాం అన్నమాట, అవి మర్చిపోయి. అలాగని మన బ్రెయిన్కి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఈ నిద్ర ఎంతో ఉపకరించింది ఆ బ్రెయిన్కి. మనం రకరకాలుగా స్ట్రెస్ కానీ, ఎమోషన్స్ కానీ, ఇలా రకరకాల ఫీలింగ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనం నిద్రపోయి మార్నింగ్ లేచినప్పుడు మళ్ళీ యాక్టివ్గా అవన్నీ మర్చిపోయి ఏదైతే అవసరమో, ఏదైతే ఇంపార్టెంటో, ఏదైతే అత్యవసరమో, ఆ రోజుకి ఏదో అవసరమో అవి మళ్ళీ రీకాల్ చేసుకుని అవి కంటిన్యూ అవుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి నైట్ మనం నిద్రపోవటం అనేది చాలా 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 అవసరమైన పని అన్నమాట. మన బ్రెయిన్కి, మన బాడీకి అన్ని రకాలుగా. మిగిలిన చాలా రకాలుగా మనం చెప్పుకుంటుండే 8 అవర్స్ ఉండాలి, 7 అవర్స్ ఉండాలి, 10 అవర్స్ ఇట్లా రకరకాలుగా మనం నిద్ర ఎంత ఉండాలనేది అది వేరే కాన్సెప్ట్. ఏంటో డీప్ స్లీపు, నార్మల్ స్లీపు, ర్యాపిడ్ ఐ మూమెంట్, ఇట్లా మనం రకరకాల స్టేజెస్ కానీ నిద్రలు ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. కానీ నిద్ర మనిషికి బ్రెయిన్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది ముందు మీరు తెలుసుకుంటే ఆ నిద్రని ఎంత హాయిగా ప్రశాంతంగా నిద్రపోతారనేది తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం చేసే పని ఎంత ఉపయోగం అనేది మనకు తెలిస్తే, ఎంత వాల్యుబుల్ అనేది మనకు తెలిస్తే దాన్ని అంత ఇంట్రెస్ట్గా, అంత ఫోకస్డ్గా మనం ఆ పనిని చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మన బ్రెయిన్లో రకరకాల ప్రతిరోజు చెత్త పేరుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇంట్లో చూడండి, మనం ఏమి రోడ్డు మీద లేకపోయినా, తలుపులు తీయకపోయినా, విండోలు తీయకపోయినా కానీ మన ఇంట్లో ప్రతిరోజు మనం ఊడ్చుకుంటూ తుడుచుకుంటూ ఉంటే ఎంతో చెత్త వస్తూనే ఉంటుంది. అందుకనే ప్రతిరోజు ఏం చేస్తాం, మనం క్లీన్ చేసుకుంటాం, లేదా వీక్లీ వన్స్ చేసుకుంటాం, లేదా మంత్లీ వన్స్, అలా మొత్తం ఇల్లు మొత్తం బయటికి తీసుకుని క్లీన్ చేసుకుంటే ఎంతో డస్ట్ వస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అవి పెట్టినప్పుడు మనకి అలా ఇల్లుని మళ్ళీ రీఫ్రెష్ చేసుకున్నప్పుడు ఎంత నీట్గా కనపడుతుంది, మన మనసు కూడా ఎంత హాయిగా అనిపిస్తుంది. అలాగే మన మైండ్లోకి వచ్చే రకరకాల థాట్స్, అన్నెసరీ థాట్స్ అన్నీ కూడా, పనికిరాని ఆలోచనలన్నీ కూడా మనం ఎప్పుడైతే వాటిని తీసేసి పనికొచ్చే ఆలోచనలతో మనం పెంచుకుంటూ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. దీనికి 100% సహకరించేది ఏంటంటే మనకి నిద్ర. రాత్రిపూట మనం పడుకునే నిద్ర మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు యాక్టివ్గా ఉండగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ నువ్వు వదిలేమంటే నీ బ్రెయిన్లో రకరకాల థాట్స్ వస్తూ ఉంటాయి. చూసిన దాన్ని బట్టి, కనపడే దాన్ని బట్టి, పరిచయాలను బట్టి, వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి కొత్త ఎన్నో వస్తూ ఉంటాయి అన్నమాట. రకరకాలు వచ్చిన మనకు పనికొచ్చే ఏయో మనం స్టోర్ చేసుకోవాలి, పనికి రాని మనం మర్చిపోవాలి, వదిలేయాలి. అలా చేయటానికి ఒక ఇంపార్టెంట్ పని ఏంది అంటే నిద్ర, స్లీపింగ్. మన స్లీపు ప్యాటర్న్ బాగున్నప్పుడు, మన స్లీపులో క్వాలిటీ ఉన్నప్పుడు, మన స్లీపు 8 అవర్స్ ఉన్నప్పుడు మనకి కంపల్సరిగా మనకి ఆ రోజు జరిగిన వేస్ట్ మెటీరియల్ అంతా పోయి మళ్ళీ యాక్టివ్గా నెక్స్ట్ డేకి యాక్టివ్గా ఉండగలుగుతాము. అలా ఏ రోజుకి ఆ రోజు వేస్ట్ అంతా తీసేయటం,
నెక్స్ట్ డేకి ది బెస్ట్ అవ్వటం, ఆ రోజుకి వేస్ట్ ఉన్నంత తీసేయటం, నెక్స్ట్ డేకి ది బెస్ట్ అవ్వటం అనేది నిద్ర వలన మనకు సాధ్యపడుతుంది. కాబట్టి నిద్ర మనకు చాలా ముఖ్యం. ఆ నిద్రపోయేటప్పుడు కూడా రకరకాల పనికిరాని ఆలోచనలు పెట్టుకునే కన్నా ప్రశాంతంగా ఇది నాకు అవసరమైనది, నా బాడీకి అవసరమైనది, నా బ్రెయిన్కి అవసరమైనది అని అనుకుని మనం పనికిరాని అన్ని తీసేసి పనికొచ్చే థాట్స్ని ఉంచుకోవటం కోసం ఈ నిద్ర. కాబట్టి నిద్ర ప్రశాంతంగా నిద్రపోవాలి, నిద్ర డీప్ స్లీప్ నిద్రపోవాలి, 8 అవర్స్ కంపల్సరీగా నిద్రపోవాలి అనేది మనం అనుకుంటే మనకు ఆటోమేటిక్గా కొన్ని రోజులు కావచ్చు, కొన్ని వారాల కన్నా అవ్వచ్చు, నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర కంపల్సరీగా ప్రతిరోజు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ నిద్ర వలన వచ్చే రిజల్ట్ మనం తెలుసుకోవాలి. నిద్ర వలన యాక్టివ్గా ఉంటాం అట్లా ఇలా రకరకాలు కాదు, ప్రతిరోజు వచ్చే థాట్స్, ప్రతిరోజు ఎంతోమందితో కలుస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, రకరకాల విజువల్గా కూడా ఎన్నో చూస్తూ ఉంటాం. ఇవన్నీ మన బ్రెయిన్కి కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, స్ట్రెస్ని ఎక్కువ క్రియేట్ చేసేవి ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు. వాటిని స్ట్రెస్ నుంచి విముక్తి పొందడానికి నిద్ర అనేది చాలా ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి మీరు నిద్రపోవటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. కాబట్టి నిద్ర అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరికి అవసరమైన, అత్యవసరమైన ప్రైమరీ నీడ్ అనేది నిద్ర. వీటి కోసం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరందరూ మంచిగా నిద్రపోయి రకరకాల పనికిరాని థాట్స్ వదిలేసి మనకు ఉపయోగపడేది, మనకు అవసరమైన థాట్స్తో ముందుకెళ్తారని మీ యొక్క సైకాలజిస్ట్.